వేలాది మందికి ఉపాధినిచ్చిన కల్పవృక్షం, ఎంతో మందికి జీవనాధారం చూపిన జూట్ మిల్లు. అలాంటి మిల్లు మూతపడితే పట్టించుకున్న పాలకుడు లేడు. కష్టాల ఊపిలో కొట్టుమిట్టాడుతున్న కార్మికులను పలకరించిన నాథుడు లేడు. మిల్లు లాకౌట్తో వేలాది మంది పెడుతున్న ఆకలి కేకలు ఎవరికీ వినిపించడం లేదు. చిటివలస జూట్ మిల్లు లాకౌట్ అయి 6 ఏళ్లైన సందర్భంగా సాక్షి స్పెషల్ స్టోరీ. ఇదే చిట్టివలస జూట్ మిల్లు. 125 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఇక్కడ నీలిమందు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. అయితే తగరపు వలస పరిధిలోని రైతులు జనపనాలను ఎక్కువగా పండించడంతో ఈ ఫ్యాక్టరీని జూట్ మిల్లుగా మార్చారు. 20 ఎకరాల విస్తీర్ణంలో మిల్లు, కార్మికులకు క్వార్టర్స్ ను కూడా నిర్మించారు. కొన్నేళ్ల పాటు ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి కల్పిస్తూ కల్ప వృక్షంలా ఉండే ఈ మిల్లు 6 ఏళ్లుగా లాకౌట్లో ఉంది. దీంతో మిల్లుపై ఆధారపడ్డ వందలాది మంది రోడ్డున పడ్డారు. అలాగే జూట్ మిల్ ఏరియా కూడా దయానీయంగా మారింది, శ్మశాన వాటికగా మారింది. అలాగే ఇక్కడ జూట్ కార్మికులందరూ కూడా అనేక సమస్యలతో మరణిస్తున్నారు. 6 సంవత్సరాలంటే ఇంచుమించు ఎన్ని వేలు జనం చచ్చిపోయి ఉంటారో ఆ ఆకలి బాధలు కూడా పట్టించుకునే నాదుడు ఈ ఏరియాలో కనబడకపోవడం విచారకరంగా ఉంది. 2009 వరకు బాగానే ఉన్న ఈ మిల్లు పరిస్థితి క్రమేణా కుంటుపడింది. 3 షిఫ్టులను 2 షిఫ్టులుగా చేశారు. కార్మికులను కూడా తగ్గించారు. దీంతో కార్మికుల నుంచి నిరసన వ్యక్తమైంది. అయినా యాజమాన్యం మాత్రం కరెంటు కొరతను నెపంగా చూపి 2009 ఏప్రిల్ 20న ఈ మిల్లును లాకౌట్ చేసినట్లు ప్రకటించింది. నాటి నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్న ఫలితం కనిపించలేదు. ఈ 6 సంవత్సరాలు బట్టి కనీసం 5,000 మంది కార్మికులు రోడ్లు పడిపోయి కనీసం గింజలు లేక, ఇబ్బంది లేక కొంతమంది చచ్చిపోయారు. కొంతమంది ఇలా పరిస్థితులు ఏర్పడింది. రాష్ట్ర నాయకులు అందరికీ కూడా కనీసం మినిస్టర్లు కానించి మొత్తం రాష్ట్రం అంతా తిరిగాం. ఢిల్లీ వరకే వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ మహానుభావుడు కూడా పట్టించుకునే నాదుడు లేడు. కనీసం ఈ చిట్టువల జూట్ మిల్లి గడ్డి ములిసిపోయి తర్వాత సామాన్లు పుచ్చి అయిపోయి మిల్లి పాడైపోయింది. ఓనర్ కూడా ఎక్కడ పట్టించుకోలేదు. వచ్చినట్టు నాయకులు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికల సమయంలో మిల్లు తెరిపిస్తామని హామీల మీద హామీలిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు పడలేదు. కొంతమంది కార్మికులు ప్రత్యామ్నాయ పనులు చూసుకున్నారు. వేరే పని చేయలేని వృత్తులు ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలను చదువులు మాన్పించి కూలికి పంపుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారు మరికొందరు. రావాల్సిన గ్రాడ్యుటీ ఇచ్చినా కొంతమేర కష్టాలు తీరుతాయని ప్రాధేయపడుతున్నారు. కొంతమంది జూట్లు కదా, కొంతమంది ఖాళీగా కూర్చొని ఉన్నారండి. అలాగే జీవనం అంటే కూలికి పిల్లలు వెళ్తాండ్రు, కూలి మీద వాళ్ళకి కాలక్షేపం చేస్తాం. ఉన్నాయండి. అవన్నీ సెటిల్మెంట్ చేసిస్తే బాగున్నాం. అవి సెటిల్మెంట్ చేయలేదు. ఆడు అత్తానలేదు, పత్తానలేదు, వాళ్ళు ఉండిపోయారు. ఇక కార్మికుల క్వార్టర్స్ లో తలదాచుకుంటున్న వారి పరిస్థితి మరీ దయనీయం. కూలికెళ్ళి చేసుకుందామన్నా ఈ ఇల్లు సౌకర్యాలు లేవండి. కాలువలు కనీసం తుడిచిన వాళ్ళు లేరు. ఆ ల్యాబరేటరీలు బాగులేవు. ఏవి కూడా ఇది లేదండి, వసతులు ఏవి లేవు. మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరు లేరు. ఎవరు ఏటి ఇవ్వలేదండి. పావల కూలి మేము చేసిన కూలి కూడా మాకు ఇవ్వలేదండి. మాకున్న డబ్బులు కూడా మాకు రాలేదండి. ఇప్పటికి ఏటి అడుగుతండి, ఎవరిని అడుగుతండి, ఎవరు కనపడుతుంటారండి. ఈ ఇల్లు చూడండి అలాగే ఎగిరిపోయి ఇల్లు కారిపోతున్నాయి గాలికి, మొత్తం కారిపోతున్నాయి. మన గాలి వర్షానికి అయితే పడిపోయాయి. క్లబ్లో కళ్యాణ మండపంలోకి 2 రోజులు అయింది. 2 రోజులు ఉండిపోయాం అందులోకి వెళ్ళి. ఎవరు కనీసం ఏటైందని పట్టించుకున్నలే లేరండి. కార్మికుల బాధలు వింటున్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అనారోగ్యంతో ఉన్నవారు మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి జూట్ మిల్ తెరిపించేలా చర్యలు చేపట్టాలంటున్నారు కార్మికులు. లేకపోతే తమ పరిస్థితి మరీ దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్, సాక్షి న్యూస్, విశాఖ.